హాయ్ మామ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్. మనమైతే ఈ రోజు మెరుగు చేప పులుసు చేయబోతున్నాం మామ. మరి అందులోకి ఏమేమి వస్తువులు వేసుకున్నా, మరి కూర ఎలా వస్తుందని వీడియో పూర్తిగా చూడండి. చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి. మరి ఏమాత్రం వాళ్ళు చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 5 మిరపకాయలు అయితే కట్ చేస్తున్నా. నేనైతే ఒక 5 మిరపకాయలు అయితే కట్ చేసిన మామ. ఒక 3 ఉల్లిగడ్డలు కూడా కట్ చేసేసిన చూడండి. ఇంతకుముందుకు మీకు చింతాకు చూపించిన కదా మామ. చింతాకుని నేను ఇట్లా వాటర్ పోసి ఉడకబెట్టిన. ఇప్పుడు ఉడకబెట్టింది కదా ఇది చింతాకు, దీన్ని మనము పిసుకాలి. పిసుకుతే దీంట్లో సోరు వెళ్తుంది కదా, ఈ సోరుని ఇక్కడ చింతపండు మనం ఒక నిమ్మకాయ సాయంతో నానేసుకున్నాం అనమాట. ఇది కూడా పిసుకాలి. దీంట్లో ఈ సోరు 2 సోరు కలిపేసాను మనం. అయితే కలిపేసిన తర్వాత ఇక్కడ నేను బియ్యంని కూడా నానేసిన. ఈ బియ్యాన్ని మెత్తగా మీరు మిక్సీ ఉంటే మిక్సీ పట్టుకోండి, లేకపోతే రోట్లు వేసి మెత్తగా నూరాలి. ఫస్ట్ మనం ఈ 3 ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం అయితే కూర అయితే వండడం అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి మరి ఎలా వస్తుందో కూర అయితే. వేరే టేస్ట్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు ఇటువంటి టేస్ట్ అయితే చూసుండరు. ఈరోజు అటువంటి టేస్ట్ అయితే మీరైతే చూస్తారు. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫస్ట్ నేను చింతపండు అయితే పిసుకుతాను. వేడిగా ఉంది మామ, కాలుతుంది. మనము ఉడకబెట్టినాం కదా మంట మీద. మనకైతే ఇప్పుడు ఒక 10 గల లవంగాలు, ఒక 10 గల మిరియాలు, ఒక 3 యాలకులు, 1 ఇంచు చెక్క, 2 స్పూన్ల ధనియాలు, ఇవన్నిటిని కొద్దిగా మంట మీద వేపుకొని నూరి మసాలా రెడీ చేసుకుంటాం. ఇక్కడ మసాలా ఇది పిండి చుట్టూ బియ్యం ఇప్పుడు నానబెట్టాం కదా, ఇది పిండి చుట్టూ ఉల్లిగడ్డలు, చింతపులుసు, మిరపకాయలు, చాప ముక్కలు, ఇవన్నీ మనం రెడీ చేసుకున్నాం కదా మామ. ఇప్పుడు మనం కర్రీ వండడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు కర్రీ వండడం అయితే స్టార్ట్ చేస్తాం మామ. చూడండి మరి ఆయిల్ అయితే పోసేస్తానా. ఇప్పుడు మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసేస్తాను మామ. ఇప్పుడు ఒక 2 స్పూన్ల దాకా అల్లం వేసేస్తాను. ఒక్క స్పూను పసుపు అయితే వేసేస్తాను. ఇప్పుడు మన చింతాకు పులుసు ఉన్నాయి కదా మామ, చింతాకు పులుసు అయితే పోసుకుందాం. ఒక్క 4 స్పూన్ల దాకా కారం అయితే వేస్తాను మామ. మనం చింతపులుసు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది అనమాట. 1 స్పూన్ దాకా ఉప్పు వేసిన, రుచికి సరిపడా వేసేసిన. ఒక చెంబు వాటర్ అయితే పోస్తాను. కొన్ని ఎక్కువ పడతాయి, మన ముక్కలు మునగదు కదా. ఓకే మామ, మనకైతే ఇప్పుడు పులుసు అయితే మసాలా అనమాట. ఓకే మామ, మనకైతే పులుసు అయితే మసులుతుంది. ఇప్పుడు మనము చాప ముక్కలు తీసుకుందాం. ఇప్పుడు నేను చాప ముక్కలు అయితే తీసేస్తాను మామ. ఓకే మామ, మనము ముక్కలు వేసినప్పుడే సర్ది పెట్టుకోవాలన్నమాట. లేకపోతే తర్వాత గంట పెట్టుకుంటే పిచ్చి అయిపోతాయి. మనం తర్వాత గంట పెట్టుకోవడానికి అయితే ఉండదన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. కొన్ని వాటర్ అయితే పోస్తాను. ముక్క మునిగేదాకా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. మనకు పర్ఫెక్ట్గా ముక్క మునిగేదాకా వాటర్ అయితే పోసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం. ఒకసారి దీన్ని సైడ్ తీసుకొని కలుపుకుందాం మామ.
ఒకసారి మంచిగా కలుపుదాం. గంట పెట్టకుండా కలపాలి ఇప్పుడు మనం అయితే. మనమైతే ఇప్పుడు బియ్యం నూరుకున్న పిండి చుట్టున్నాయి మామ, దీని అయితే పోసుకుందాం. తర్వాత మనం ఫస్ట్ దంచుకున్న మసాలా కదా, మసాలా కూడా వేసుకుందాం. మనం పోసిన పిండి చుట్టూ మసాలా మొత్తం బట్టెట్టుకో 5 నిమిషాలకు మంచిగా కలుపుకోవాలి, గరిటె పెట్టకుండా. దీన్ని ఒక్కసారి 10 నిమిషాల దాకా మనము మంట మీద ఉడికించుకోవాలి. నేను టేస్ట్ చూసుకుంటే నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నా. మనకు పులుసు అయితే మసిలిపోతుంది కదా, ఒకసారి దించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఓకే మామ, మనకైతే చేపల పులుసు రెడీ అయింది. ఇప్పుడు నేనైతే దించిన తర్వాత మన దాని టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే మామ, మనమైతే ఇప్పుడు కర్రీ అయితే టేస్ట్ చూద్దాం. చూసిన తర్వాత మరి ఈ చింతపులుసు తోటి కర్రీ ఎలా ఉందో మీకు చెప్తా. అట్లా ముక్క తీసుకొని ఈ చోరుగా కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంది మామ. సూపర్ మామ, కూర అయితే టేస్ట్ భలే ఉంది. చేపల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అదిరిపోయే టేస్ట్ అయితే మీరు చూస్తారు మామ. ఇంతే మామ, ఇలా రెసిపీ అవుతుంది. మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వస్తా. అంతవరకు ఖచ్చితంగా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉంటాం మామ. మరి బై.